ఓం నమ శివాయ. శ్రీశైల మల్లికార్జున మేడారం సమ్మక్క సారక్క చిలుకూరు బాలాజీ స్వామి. ఓం నమ శివాయ. గోపురం టీవీ చూసే వాళ్ళ ప్రేక్షకులందరికీ నమస్కారం. చిలుక జోషం అంటే ఆ కాలంలో ఉంది, ఇప్పుడుంది, ఇక ముందు గుడిక నడుస్తుంది. చిలుక జోషం అంటే నిజం ఉందండి, నమ్మండి, వినండి. 12 రాశుల మీద ఏ రాశి మీద గురుబలం ఎంత ఉంది, ఏ రాశి మీద శనిబలం ఎంత ఉంది, మంచి ఎంత, చెడు ఎంత, లాభం, లుక్సాన్, నష్టం, కష్టం, సుఖం, దుఃఖం చెప్తా వినండి. చిలకమ్మ మిథున రాశి వాళ్ళ శాస్త్రము, మిథున రాశి వాళ్ళ భవిష్యవాణి, మిథున రాశి వాళ్ళ గణితవాణి. చిలకమ్మ మిథున రాశి వాళ్ళ శాస్త్రం ఎట్లా ఉంది? చిలక మిథున రాశి వాళ్ళకి సాక్షితంగా శివయ్య అమర్నాథుడు, ఆ దేవునికి వెళ్ళాలంటే ఇక ప్రాప్తి కావాలి. వెళ్ళాలనుకుంటే వెళ్ళగలం. 10 రూపాయలు అటు ఇటు, డబ్బుల గురించి కాదు మాట, భగవంతుని దర్శనం గురించి మాట. భగవంతుని దర్శనం చేసుకోవాలంటే, పోవాలంటే ఇక భగవంతుని ధ్యానంలో ఉంటే ఏదో ఒక రోజు రప్పిస్తాడు. వెళ్ళాలనుకొని మన మనసులో ఉంటే ఏమో చూద్దామంత దూరం యాత్ర మనకి ఏడవుతుంది, ఆరోగ్యంలో సరిగా లేదు, ఇంట్లో ఏం గాసం లేదు, అది లేదు, ఇది లేదు అనుకొని మూలుగుకుంటూ కూర్చుంటే వెళ్ళలేం. అది కాని మాట. మిథున రాశి వాళ్ళకి ఎట్లా ఉందంటే మాత్రం కోపం చాలా ఎక్కువ. వస్తే కోపం ఇక హార్దూర్తమని ఇక ఎవరి మాట వినడం లేదు. ఇంట్లో ఉన్న వాళ్ళకు పెద్దల గుడిక పెద్దల మీద అరవడం, భార్య పిల్లల మీద అరవడం, బయటికి వెళ్ళిన తర్వాత ఇంట్లోకి వెళ్ళి కోపం వచ్చిన తర్వాత, తాపం వచ్చిన తర్వాత, ఇంట్లో కోపం చేసిన తర్వాత బయటికి వెళ్ళిన తర్వాత మనసు శాంతం ఉంటుందా? ఉండదు. ఏదన్నా పని బిజినెస్ పెట్టానుకో, చేతు కింద 4 వర్కలు ఉంటారా అనుకోండి, దానికి ఏదో ఒక తప్పు చేస్తూనే ఉంటాడు. వాళ్ళ మీద పోయి అరవడం, వేరే వాళ్ళ మీద అరవడం, ఏంద్రా ఇదేంద్రా ఈయన దగ్గర పని ఏమో మంచిగా చేపించుకుంటాడు, కోపం పడతాడు, తాపం పడతాడు, ఊక అరుస్తాడు, హెట్ ఈయన పని వద్దు ఏమొద్దని ఇడిచిపెట్టి మళ్ళీ ఏరే వాళ్ళు వెళ్ళిపోవడం. ఈ కోపము ఎంత ఛత్రతనం చేస్తుంది మీకు. ఈ కోపం చాలా మీకు చెడు చేస్తుంది. ఇంట్లో మనశ్శాంతి లేదు, భార్య పిల్లలు కూడా వాళ్ళ మనసు బాధపడడం, పెద్దలు ఇంట్లో ఉన్న వాళ్ళు కూడా బాధపడడం, ఇంకా ఏరే వాళ్ళు కూడా స్నేహితులు లోపల పని చేతి కింద పని చేసే వాళ్ళు కూడా బాధపడడం. ఇది కోపంతోనే ఇంత అవసరమా? చివరికి ఆ కోపం మీకే ప్రాణం మీద ముప్పు. అది ఏదో మీరు కూడా ఏదో చేసుకున్నారంటే ఇక చాలా కష్టం. అది తిరిగి అది మీ మెడ మీదనే తీసుకొస్తుంది ఆ దరిద్రం. అలా వెళ్ళకండి, మంచిది కాదు, చాలా మంచిది కాదు. కోపం అనేది అస్సలు తెలివి గల వాళ్ళు ఉంటే, తెలివి ఉన్న వాళ్ళు అస్సలు కోపం చేయరు. అసలు ఏదైనా మాట ఉంటే కోపంతో కాకుండా నిదానంగా చెప్పి అక్కడ ఇక్కడ సమాధానం చెప్పి, తన మీద ఏదైనా మాట వస్తే సూటితోనూ సమాధానం చెప్పి ఉంటారు. అనవసరంగా కోపం తాపం వచ్చే పై మీద పడితే అంటే అది కరెక్ట్ కాదు, అది మంచిది కాదు, నష్టం. ఈ రాశి వాళ్ళకి యాక్సిడెంట్ బండి గండం, ప్రాణం పోయే గండం దాటిపోయింది. మిథున రాశి వాళ్ళకి ప్రాణం పోయే గండం భగవంతుడు ఇక తప్పించిండు. బండి గండం లోపల ప్రాణం పోయి హాస్పిటల్ పోయి ఏదో 4 రాళ్ళు ఖర్చు చేసుకున్నారు, దాటిపోయింది గండం. అదృష్టవంతు వాళ్ళు. బండి గండం అంటే సామాన్య మాట కాదండి. ఇక అది అయితే ఇటు పోతే అటు, అట్లా ఉంటుంది బండి గండం. జాగ్రత్తగా పెద్దలు ఎందుకంటారు, ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళిన తర్వాత ఎందుకంటారు వాళ్ళు పెద్దలు, మంచిగా నాయన జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త. ఎందు గురించి వాళ్ళ లోపల మనసు అనేది ఇట్లా కొట్టుకుంటూ ఉంటుంది. వీళ్ళు బయటికి వెళ్ళిన తర్వాత ఇన్ని బండ్లు వాహనాలు అన్నీ ఇవన్నీ ఉంటాయి, ఎట్లా వస్తారో ఎట్లా వస్తారో ఈయన మంచిగా నడిపిస్తాడు కానీ ఎదుటి వచ్చేటి వాడు ఎట్లా వస్తాడో ఏమో అని వాళ్ళ మనసులో బాధపడకుండా జాగ్రత్తనైనా అంటారు వాళ్ళు. జాగ్రత్త అన్న తర్వాత మీరు కూడా ఏం చేయాలి? అమ్మ నాన్న భార్య పిల్లలు జాగ్రత్త అన్నారు. మనం కూడా మంచిగా జాగ్రత్త రావాలనేది. బండి వాహన గండం అంటే చాలా తెలివి నుంచి చేసుకోవాలి. మనం ఏం చేస్తాం, ఒక మంచి బండ్లకి ఎతుకుతాం. ఆ బండి మంచిగుంది, దానికన్నా అది మించింది అని అనుకుంటాం. కానీ దీనికి పికప్ ఎక్కుంది, అది చాలా ఇస్పిపోతుంది, చాలా బాగుంటుంది, దీని లెవెల్ బాగుంటుంది అనుకుంటాం. కానీ అన్నిటికన్నా అది కొనే కన్నా ఒక్కటి జాగ్రత్త ఏం ఆలోచించాలంటే, మనం ఎలా నడిపియాలి, ఎంత పద్ధతిగా నడిపియాలి, ఎలా మంచిగా నడిపియాలి. నిదానమైనా పర్వాలేదు, ఒక అర్ధ గంట ముందే వెళ్దాం, నిదానంగా పోదాం, నిదానమే ప్రధానమని ఎందుకు ఇస్తుంటారు బండ్ల మీద. అలాగా మంచిగా మళ్ళీ బండి నడిపించేటప్పుడు గుడిక తాగి తందనలు చేసి గుడిక పోవద్దండి. అది మంచిది కాదు. మీకు తెలిసిన విషయమే నేను చెప్తున్నా, తెలియని విషయం కాదు. ఒక్కసారి దెబ్బ తగిలి ఏమైనా నష్టమైతే తర్వాత మీరు ఎవరు ఏమీ చేయలేరు. ఇన్ని రూపాయలు పెట్టి అన్నమా రామచంద్రమని భగవంతుడా యాడ ఉన్నవయ్యా ఏమాయనైనా మంచిగా చేయమని ఇన్ని రూపాయలు పెట్టినా అది కాలి మాట. ఓడిపోయింది మలర రాదు, ఇరిగిపోయింది అతుకుపడదు, చాలా కష్టం.
చాలా కష్టం, చాలా నష్టం, చాలా వరకు బాధపడుతారు. అలాంటి దాంట్లో వెళ్ళకండి. వాహన గండానికి మీరు దూరం ఉండండి, జాగ్రత్తగా ఉండండి. బండి అది జాగ్రత్తగా నడిపిస్తారు, అది జాగ్రత్తగా పోతా దాని పద్ధతి ప్రకారం దాన్ని పోతారు. కానీ మీరు నడిపించే వాళ్ళ దగ్గర ఉంది, మంచిగా నడిపియండి. ఆ భగవంతుడు వెంటనే ఉంటాడు. రథము నడిపించేటప్పుడు రథానికి నమస్కారం చేయాలి. నమస్కారం చేసి రథం నడిపియాలి. అది ఆ రథానికి శాంతమైపోతుంది. ఏమీ కాదు, చాలా బాగుంటుంది. అది ఈ రాశి వాళ్ళకి, మిథున రాశి వాళ్ళకి మళ్ళీ ఏముందంటే మాత్రం స్నేహము అస్సలు పనికి రాదు. స్నేహము పనికి రాదు. స్నేహం లోపల మీరు వెళ్తారండి. స్నేహం లోపల మంచి వాళ్ళు అందరూ అట్లా ఉండరు. ఎవరో 10 ఒకడు మంచిగా ఉంటాడు, మిగతా అందరూ బేకరగాలే ఉంటారు. నువ్వు 10 రూపాయలు తీసుకుపోయినా ఒకటే ఖర్చు అవుతుంది. తిండికి మనం తీసుకుపోయినా ఉన్నదంతా వాళ్ళకే తినిపిస్తారు. పోనీ వాళ్ళ దాంట్లో కొట్లాడ జగడాలప్పుడే ఏదైనా పోతే, అరే నీ దగ్గర ఉన్నాయి కదరా, మొన్న ఉండే కదరా పైసలు, అది ఇవి మనీ జుల్మితోనే నీ దగ్గర స్నేహితులు అడిగితే మీరు లేదంటారా, ఉన్నది ఏమన్నా మూలకు పెట్టింది ఏమో తీసుకొచ్చి ఇస్తారు. ఇచ్చేటప్పుడు ప్రేమ బాగుంటుంటే ఆ తర్వాత ఆ ప్రేమ ఎట్లా ఉంటుందంటే ఇక నీవెవరో నేనెవరో, ఎంత అడిగినా లేవు లేవు లేవు, పెద్ద కొట్లాడ జగడాలప్పుడు. పైసా ఇచ్చింది తొందరగా తిరిగి రాదు. మళ్ళీ ఒకటి ఏముందంటే మాత్రం స్నేహబంధం లోపల మీరు అనుకున్నట్టు అందరూ అట్లే ఉండరు. మీరు మంచోళ్ళే కానీ మీకు దొరికేటోళ్ళు అట్లా మంచిగా ఉండరు. ఒకటి అట్లా ఒకటి ఇంట్లో, ఎవరో 10 మందిలో 100 మందిలో ఒక్కడ మంచి స్నేహితుడు దొరుకుతాడు. అలాంటిది అందరూ అట్లే దొరకరు. స్నేహం నీకు చాలా మంచిది, పనికి రాదు, అది కరెక్ట్ కాదు. అమర్నాథ్ దర్శనం కన్నా ఒకసారి శ్రీశైల దర్శనం చేసుకుని రండి. శ్రీశైల దర్శనం చేసుకుని వస్తే ఏమవుతుందంటే మనసు గుడిక ప్రశాంతం ఉంటుంది. శ్రీశైలం అంటే ఇది కైలాసం అయిన 2వ జ్యోతిర్లింగం. ఫస్ట్ జ్యోతిర్లింగం సోమనాథ్ గుజరాత్ రాష్ట్ర, సెకండ్ జ్యోతిర్లింగం శ్రీశైల మల్లికార్జున అమ్మవారితో కలిసి ఉన్న లింగం. అక్కడ దర్శనం చేసుకోండి, చాలా మంచిగా ఉంటుంది. చేయి పెట్టిన పని మొత్తం కలిసి వస్తుంది, లాభమే జరుగుతుంది. మళ్ళీ ఒకటి ఏమిటంటే ఇంటిది ఆర్థిక సమస్య చాలా చెడ్డగా నడుస్తుంది. బరకత లేదు, అరకత లేదు, ఎలా వచ్చింది అలాగే పోతుంది. ఇంటి మీద కూడా దృష్టి కన్ను చాలా చెడ్డగా నడిచి ఇల్లంతా ఎట్లయిపోతుందంటే ఒకప్పుడు బుద్ధి చెప్పిన ఇల్లు బురదల పడ్డట్టు అయిపోతుంది. బురదల పడ్డట్టు అయిపోతుంది. ఇంట్లో గుడికంత బరకత లేదు, మనసు గుడిక శాంతం ఉండటం లేదు, ఏదో చేస్తుంటే ఏదో జరుగుతుంది. దీని అర్థం ఏమిటంటే దృష్టి కన్ను దూరం చేసుకుంటే చాలా బాగుంటుంది. దృష్టికి నివారణం ఏమిటిదంటే దానికి మంచిగా ఇంటికి ఇప్పుడు వచ్చేది అమావాస్య ఉంది కదా, అమావాస్య రోజు ఒక బూర్ది గుమ్మడికాయ తీసుకొచ్చి ఇంటికి కట్టండి. ఎన్నో రకాలు అంటారు కానీ కాదు, బూర్ది గుమ్మడికాయ ఇంత కుంకుమ పసుపు చల్లి ఆ భగవంతునికి నమస్కారం చేసి ఇంటి లోపల దీపహారం పెట్టి స్వామివారికి నమస్కారం చేసి మీ ఇంటి దేవునికి నమస్కారం చేసి మీ ఇంటికి బూర్ది గుమ్మడికాయ కట్టండి. మీ ఇంటికి మంచి కలిసి వస్తుంది. ఆ బూర్ది గుమ్మడికాయ ఒక అమావాస్యగా తప్ప మిగతా ఎప్పుడు కట్టవద్దు, అది కరెక్టే కాదు. అమావాస్య రోజు కడితేనే మంచి కలిసి వస్తుంది, జయం జరుగుతుంది, లాభం జరుగుతుంది, నష్ట కష్టాలు మాత్రం ఉండయి. ఇంకా గవ్వలేస్తాం. ఓం నమ శివాయ. గవ్వలు 7 పడ్డాయి. ఈ రాశి వాళ్ళకి ఏముందంటే మాత్రం మిథున రాశి వాళ్ళకి ఆదాయం 14, యాయం 2, రాజపూజ ఫలం 4, అవమానం 3, గురుబలం చాలా బాగుంది. తొందరపడకండి, నిదానం చేయండి, అంత మంచి జరుగుతుంది, జయం జరుగుతుంది. రాజా బతికే టైం వచ్చింది. ఏమంటే మాత్రం జర గురుబలం లోపల నీకు చాలా బలం బాగుంది, తొందరపడకండి. ఇంకా ఏమన్నా మీరు అడగాలనుకుంటే మీరు నాకు ఫోన్ ద్వారా మాట్లాడండి, మాట్లాడతాను. నమస్కారం.